हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। క్యాప్సికమ్ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది, కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి. ఇక క్యాప్సికంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో మనకు లభ్యమవుతున్నాయి. అయితే ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉన్న క్యాప్సికమ్నే మనం వాడుతూ ఉంటాం. ఆకుపచ్చ రంగులో ఉండే క్యాప్సికమ్ కూరల్లోనూ, పలావ్, మసాలా వంటకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో క్యాప్సికమ్ వాడకం చాలా ఎక్కువైంది. క్యాప్సికంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికంలో విటమిన్ సి, ఏ, B1, B2, B3, B5, B6, B9, విటమిన్ ఇ, క్యాలరీస్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉండటం వలన ఎన్నో రకాల సమస్యలు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. క్యాప్సికంలో ఉండే కొన్ని సమ్మేళనాలు జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడతాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేయటమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడతాయి. క్యాప్సికంలో ఫైబర్, సూక్ష్మ పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే విటమిన్ ఏ కూడా సమృద్ధిగా ఉండటం వలన రోగనిరోధక వ్యవస్థ అలాగే పునరుత్పత్తికి మద్దతు ఇవ్వటానికి సహాయపడుతుంది. కెరటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎముక మధ్యలో తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. నియాసిన్, రిబోఫ్లోవిన్, థయామిన్ వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. లుటిన్ అని పిలువబడే కెరటినాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన దృష్టి లోపం లేకుండా, అలాగే కంటి శుక్లాల సమస్య లేకుండా కంటి చూపు మెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఇక గుండెకు సంబంధించి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైటోన్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి గుండెకు సహాయపడుతుంది. ఇక పోలేట్, విటమిన్ B6 సమృద్ధిగా ఉండటం వలన గుండె రక్త ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే దెబ్బతిన్న కణజాలాలను సరిచేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఎన్నో రకాల సమస్యలు తగ్గిస్తుంది. మెగ్నీషియం, విటమిన్ B6 సమృద్ధిగా ఉండటం వలన నాడీ వ్యవస్థ పనితీరు నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఆందోళన వల్ల కలిగే కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. హృదయ స్పందన సరిగ్గా జరిగేలాగా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన మంట, ఇన్ఫ్లమేటరీ వంటి వాటిని తగ్గిస్తుంది. ఇక క్యాప్సికమ్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా క్యాప్సికమ్ని తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. మోనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. క్యాప్సికంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు వంటి అన్ని రకాల నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇక మనం క్యాప్సికమ్ని వారంలో 2 లేదా 3 సార్లు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. క్యాప్సికంలో ఉండే ఫ్లవనాయిడ్స్ శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడి ఆయా అవయవాల్లో ఉండే కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూస్తాయి. ఇక విటమిన్ సి, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో వచ్చే
ఆస్తమాను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు వానలు విపరీతంగా పడుతున్నాయి. ఈ కాలంలో ఆస్తమా సమస్య ఉన్నవారికి చాలా ఎక్కువైపోతుంది. ఆ సమస్యను తగ్గించడానికి క్యాప్సికం చాలా బాగా సహాయపడుతుంది. దెబ్బతిన్న మెదడు కణాలకు మరమ్మత్తు చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ సమస్యలను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు క్యాప్సికం తెచ్చుకుని తినడానికి ప్రయత్నం చేయండి. క్యాప్సికమ్ని ఏ రూపంలో తీసుకున్నా ఇప్పుడు చెప్పుకున్న అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మనకు ఈ మధ్యకాలంలో క్యాప్సికం చాలా విరివిగా లభ్యమవుతుంది. కాబట్టి మీరు కూడా క్యాప్సికం తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. మనం మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.